రౌడీ ఈజ్ అన్ ఎమోషన్ సార్. మన రౌడీ జనార్దన్ సెట్లో మీకు ఒక దివానా మూమెంట్ అంటే ఏం చెప్తారు సార్? మేము మహారాష్ట్రలో షూట్ చేస్తున్నాము ఒకరోజు. చాలా దూరం, చాలా లోపలికి వెళ్ళి షూట్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఎప్పుడు ఎవరు వెళ్ళలేదంట. సో అక్కడ సిగ్నల్స్ కానీ ఏం లేవు. నేను ఎక్కడో సముద్రం మధ్య లోపలికి తీసుకుని వెళ్ళి షూట్ చేస్తున్నా. అక్కడ హై టైడ్ లో టైడ్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇక్కడ 2 hours మాత్రమే షూట్ చేయగలుగుతారు అని చెప్పారు. అది పెద్ద సీన్. సో నేను వెళ్ళి ఒక డే తీయాల్సిన సీన్ ఇది, బట్ 2 hours ఉందని యాక్టర్స్ ఇద్దరు విజయ్ గారి దగ్గర, కీర్తి గారి దగ్గర కూర్చొని మీరిద్దరు ఏం చేస్తారో తెలియదు, ఇది 2 hours ఫినిష్ అవ్వాలని అడిగాను. దాంతోపాటు 100 రిక్వైర్మెంట్స్ నాకు. ఈ పక్క వాటర్ కనిపించాలి, ల్యాండ్ రావాలి, ఫైర్ ఉండాలి టైంకి. సో 5 ఎలిమెంట్స్ సీన్లో కరెక్ట్గా రావాలి అని. బట్ అందరూ అన్నారు స్కై కనిపించట్లేదు కదా రాత్రి చీకట్లో, 5th ఎలా చూపెడతావు అని. రైట్ మూమెంట్లో వాళ్ళిద్దరూ ఈ సీన్ పూర్తి చేయాలన్న హడావిడిలో డైలాగ్స్ చెప్తూ ఉంటే సడన్గా వెనక ఒక పెద్ద ఉరుము వచ్చింది. ఆ 5th ఎలిమెంట్ కూడా యాడ్ అయిందని అందరు క్లాప్స్ సీన్ అయిపోతుంది. సో ఇస్ ఇట్ ఆన్ టేప్ సార్? ఆ టేప్ Yes, ఇస్ ఇట్ ఆన్ టేప్? yes. అది ఓకే టేక్ క్రేజీ. యా ఓకే. దివానా అందరూ దివానా లెవెల్లో ఆన్సర్ చేసినందుకు మీరు అందరు దివానాలే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్. అండ్ యాక్చువల్లీ సర్ప్రైజ్ నాకు చెప్పలేదు, వీళ్ళు ఇందాక అడుగుతుంటే కమిట్ అయిపోయాను. ఓకే సార్, మీ నెక్స్ట్ ఏ సినిమా చేసినా అందులో నేను ఫ్రీగా చేసేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ స్పోర్ట్. For more videos like this, subscribe Big TV channel.